రంగారెడ్డి జిల్లా మహేశ్వరం తుక్కుగూడ పురపాలక సంఘంలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెనింగ్ ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు, తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నాణ్యమైన విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు. రఘునందన్ రావు మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని తుక్కుగూడ టౌన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా మెదక్ పార్లమెంటు సభ్యులు మాధవనేని రఘునందన్ రావు, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్లోక యాజమాన్యం ముఖ్య అతిథులను ఘనంగా స్వాగతించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, పిసిసి జనరల్ సెక్రటరీ దీపా భాస్కర్, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం శ్రీనివాసరెడ్డి, సంగమేశ్వర గుప్తా, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ గా ఉన్న శ్రీరాములు యాదవ్ గారు సామాన్య కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి నేడు మహేశ్వరం నియోజకవర్గంలో అత్యంత కీలకమైన రాజకీయ ప్రముఖులుగా ఉన్నారు. New chapter in Tukkugoda. With over 2 decades in education, my dream has always been simple yet powerful: to take meaningful education closer to communities that are often overlooked. Shloka International School Tukkugoda is not just a building, it is a promise to empower children here with the same excellence and opportunities we have nurtured for years. In every classroom, we aim to instill values, building character and ignite curiosity, shaping not just successful individuals but good human beings. A better India begins with better education, and better education begins at the roots. This is our commitment. I extend my heartfelt thanks to all the dignitaries who have graced us with their presence and blessings today. Your encouragement adds strength to our purpose. Thank you, and let us walk this journey forward together. Thank you once again. శర్మ గారికి, శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ గారికి, అదేవిధంగా మరొక డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి, సంగమేష్ గుప్తా గారికి, శ్లోక ఇంటర్నేషనల్ విద్యార్థులకు, ఇక్కడ వచ్చిన తల్లిదండ్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నాడు మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడ గ్రామంలో గత 4 నెలల కింద మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ గ్రామాన్ని ముఖ్యమంత్రి గారు ఫోర్స్ డిక్లేర్ చేశారు. ఈ ప్రాంతంలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ రావడం చాలా శుభసూచకం అని చెప్పేసి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు గత 3 నెలల కింద ఇక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమాన్ని నేను రావడం జరిగింది. నీటిని ఎలా పొదుపు చేయాలనే విధానంతో ఈ తుక్కుగూడ మున్సిపాలిటీలో పెద్ద కార్యక్రమం చేపట్టి ఎంతో మందికి ప్రైజులు ఇచ్చారు. ఆ కార్యక్రమానికి నేను రావడం జరిగింది. మరి ఈ 3 నెలల్లో నేను చూస్తుంటే కనుక నాకు కొంతమంది తల్లిదండ్రులు ఫోన్ చేసి మాకు శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్లో మాకు సీటు కావాలని చెప్పి చాలా మంది నాకు ఫోన్ చేయడం జరిగింది. అంటే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కున్న ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్న ఉపాధ్యాయులు కానీ, అదే యాజమాన్యం కానీ, మరి రాబోయే రోజుల్లో విద్యార్థులకు మంచి భవిష్యత్తుగా వాళ్ళకి మంచి టీచింగ్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక టీచింగే కాకుండా స్పోర్ట్స్ లో కూడా కానీ, మిగతా యాక్టివిటీస్ లో కూడా కానీ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి యాజమాన్యానికి సూచిస్తూ తప్పకుండా ఈ శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కి తప్పకుండా మేము అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ సత్కారం స్వీకరించిన సేపు చప్పట్లతో వారిని ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాం. ప్లీజ్ కంటిన్యూ యువర్ క్లాస్.
సార్ శ్రీనివాస్ సార్ మేనేజ్మెంట్ తరఫున ముఖ్య అతిథికి అలాగే గౌరవ అతిథులకు అలాగే ప్రత్యేక ఆహ్వానితులకు స్కూల్ తరఫున ప్రత్యేక జ్ఞాపిక. ఈ తుక్కుగూడ ప్రాంతంలో మరొక నూతన అధ్యయనానికి నాంది పలుకుతూ ఇంతమంది అతిరథ మహారథులందరూ వారి యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి అలాగే వారి యొక్క అద్భుతమైన సందేశాలతో మా అందరినీ ప్రోత్సహించడమే కాకుండా విలువైన సలహాల్ని మాకు అందించారు. అలాగే దైవజ్ఞ శర్మ గారి ఆశీర్వచనాలతో ఎంతో ప్రోత్సాహకరంగా ఈ సభా కార్యక్రమం కొనసాగింది. ఇదే రీతిలో ఇదే ఉత్సాహంతో రాబోయే సంవత్సరాలలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ తరఫు నుంచి ఎంతో మంది తమ యొక్క అద్భుతమైన భవిష్యత్తుని తీర్చిదిద్దుకొని బంగారు భవిష్యత్తు నిర్మించుకుంటారని ఆశిస్తూ వేదిక విద్దున్న ప్రతి ఒక్కరికి మా యొక్క టీచర్ల తరఫున విద్యార్థుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పోలీసు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆద్యంతం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగడానికి శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ నూతన బ్రాంచ్ ని ఈ రోజు మా ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ సుఖేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అందరికీ కూడా మధ్యతరగతి విద్యార్థులకు అందరికీ కూడా క్వాలిటీ నాణ్యమైన విద్యను అందించడానికి మేము ఇక్కడ నూతన శాఖను ప్రారంభించాము. ఫ్యాబ్ సిటీ మరియు ఫోర్త్ సిటీ ఇక్కడ డెవలప్ అవుతున్న ప్రాంతంలో అందరికీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఉద్దేశంతో 4వ బ్రాంచ్ని ఇక్కడ మేము ప్రారంభించడం జరిగింది. మా యొక్క స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్ ఉద్యోగాలపైన ఆధారపడకుండా వాళ్లే ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఒక ఎంటర్ప్రెన్యూర్స్ ని ఇక్కడ తయారు చేస్తాము. భావి భారత పౌరులను తీర్చిదిద్దాము. ప్లస్ స్పోర్ట్స్ అన్ని రంగాల్లో 12 రకాల స్పోర్ట్స్ మన దగ్గర ఉంటాయి. అన్ని స్పోర్ట్స్ కూడా ప్రత్యేక కోచ్లు ఉంటారు. స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము ఇక్కడ తయారు చేసి ఇస్తాము. కమ్యూనికేషన్ స్కిల్స్, లాంగ్వేజ్ గొప్పగా తయారు చేస్తాము. సరే, ఎవరైనా ఫీజుల విషయంలో కూడా లిబరల్ గా ఎవరికైనా ఉంటే కూడా మేము తప్పకుండా వాళ్లకు స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రోత్సహిస్తాము. థ్యాంక్ యూ. చాలా దూరం నుండి వచ్చే వాళ్ళకి రెసిడెన్షియల్ ఫెసిలిటీ కూడా చేస్తారు అని చెప్పి రెసిడెన్షియల్ ఫెసిలిటీ ఇప్పుడు చేయలేదు, ఇప్పుడు ప్లాన్ లేదు. ముందు కూడా తప్పకుండా రెసిడెన్షియల్ కూడా చేస్తాము. నాణ్యమైన ఫీజులతోటే, తక్కువ ఫీజులతోటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది మా యొక్క శ్లోక యొక్క తాపత్రయం. మంచి స్టూడెంట్స్ ని, గొప్ప పౌరులను తయారు చేస్తాం. ఈ రోజు శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు బొగ్గారపు దయానంద్ గుప్తా గారు, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస గుప్తా గారు, కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు, దేబా భాస్కర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి మా స్కూల్లో ప్రారంభోత్సవం చేశారు.